అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన గురుతర బాధ్యత, దీన్ని పదివనకూడదు కానీ బాధ్యత నా మీద మోపారు. 2014లో 19లో ఇచ్చిన బాధ్యత కంటే గొప్పగా సీనును ఇన్ఛార్జిగా ఇవ్వండి, ఎన్నికల ఇన్ఛార్జిగా ఇవ్వండి, బాధ్యత సీను చూసుకుంటాడు, పెద్దలతో పిన్నలతో చిన్నోళ్ళతో కూడా కలిసిపోతాడు, అందరినీ కలుపుకొని పోయి గెలుపుకు మార్గం వేస్తాడు, సీనుకు ఆ బాధ్యత ఇవ్వండి అని చెప్పి జగన్ సార్ చాలా రోజులు అవుతుందని చెప్పి నామదాన్ని కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. నిన్న రాత్రి అనౌన్స్ చేయడం జరిగింది. నాకు ఈ బాధ్యత అప్పచెప్పడానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అలానే రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, మా సోదరుడు మక్బుల్ అహ్మద్ గారు, అలానే సీనియర్లు. ఎందుకంటే ఒక పదవి ఇచ్చేటప్పుడు నా గురించి చిన్న ఎంక్వైరీ జరిగింటుంది, సీనియర్ లీడర్లను అడిగింటారు. వీళ్ళందరూ ఎస్ అని చెప్పింటే నాకు ఆ బాధ్యత వచ్చింటే అంత సులభంగా రాదు. ఈ బాధ్యతలు, ఈ పదవి, ఈ బాధ్యత నాకు రావడానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకించి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మి నా వెంట నడిచినటువంటి నా అనుచరులు, గత 15 ఏళ్ళుగా పోరాడుతున్నా కూడా ఏ పదవి రాకపోయినా నా మీద నమ్మకం ఉంచి నన్ను వాళ్ళ భుజాల మీద మోసినటువంటి నా అనుచరులు, నా కార్యకర్తలు, వాళ్ళకు నా జీవితాంతం రుణపడి ఉంటా. నా భవిష్యత్తే సరిగా కనపడినప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి క్వశ్చన్ మార్క్ వేసుకోకుండా మా నాయకుడి భవిష్యత్తే నా భవిష్యత్తు అని చెప్పి నా వెన్ను తట్టి, నువ్వు అధైర్యపడవద్దు, నీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, నువ్వు పోరాడుతూ ఉండు, నీ వెంట ఉంటా అని చెప్పిన నా కార్యకర్తలు. కారణం ఏంటంటే ఏ నాయకుడు కూడా పదవులు లేకుండా సుదీర్ఘకాలం ప్రయాణం చేయాలంటే కష్టంతో కూడుకున్న పని ఈ నేటి రాజకీయ పరిణామాల్లో. అలాంటిది నాకు ధైర్యం చెప్తూ, ఇలా నడుచుకో, నువ్వు అధైర్యపడద్దు, మేము ఉండామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, నా కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ధైర్యం, మొక్కువని సడలి వదలకుండా నువ్వు పోరాడు, నీ జీవితం అంతా నువ్వు పోరాడుతాండి అని వాళ్ళు చెప్పినప్పుడు ఈ భుజాన జెండా వేసుకొని మోసిన రోజుల్లో, జెండా నాకు ఎప్పుడు బరువు కాలేదు, కానీ నా భుజం ఎప్పుడైనా నొప్పి అనిపించినప్పుడు ఈ జెండాని పక్కకి భుజానికి మార్చుకునే తప్ప జెండాని ఎప్పుడు కిందికి దించాలని నిద్రలో కూడా అనుకోలేదు. గెలుపు ఎవరిదా అనేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరిలో గెలిస్తే నేనే గెలిచానంత ఆనందంగా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేమే గెలిచినామని ఆనందంగా నా అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వీకరించినారు. కాబట్టే కష్టకాలంలో 2014లో పార్టీ అప్పుడు ఆవిర్భవించింది కొత్తగా, క్యాడర్ తక్కువ, అప్పట్లో పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ, అనుభవం తక్కువ. ఆ టైంలో కూడా కార్యకర్తలందరూ మా వెన్నుడిని నడిపించి చాలా పోరాటాలు చేసి కేసులన్నీ మీద పెట్టుకొని ఇదే కదిరి సబ్ జైల్లో నేను 7-8 రోజులు సబ్ జైల్లో కూడా పలుకున్న రోజులు పార్టీ కోసం ఆ టైంలోనే మేము దేవుళ్ళ తక్కువ మెజార్టీనే కావచ్చు, 1050 ఓట్లు, తక్కువ ఓట్ల మెజార్టీ కావచ్చు, కానీ అంత కష్టకాలంలో ఆ ఓట్లు మాకు పెద్ద మెజార్టీ ఓట్లుగా భావించి ఆ రోజు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన ప్రతిపక్ష పాత్ర పోషించి రాష్ట్రం నలుమూలలా తిరిగి ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ కోసం ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేసి తన నాయకత్వాన్ని నిరూపించుకొని ప్రజలు ఈ నాయకుని అడుగుజాడల్లో నడవాలా, ఈ నాయకుని సీఎం పోస్టులో ఒక మార్కు చూడాలని, ఒక్క మార్కు జగన్కి అవకాశం ఇవ్వాలనే పాత్రతో ఉండి బ్రహ్మాండమైన గాలి తగిలినప్పుడు మేమందరం కష్టపడటం, ఆ గాలిలో బ్రహ్మాండమైన 29,000 ఓట్ల మెజార్టీ తావడం, రెండో పారి కూడా ఆ విజయంలో నా వంతు బాధ్యత కూడా. ముచ్చటగా 2 మార్లు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కదిరి నియోజకవర్గంలో గెలవడం జరిగింది. ఇది 3వ మారు. బ్రహ్మాండమైన పాలన, 5 ఏళ్ళ సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన. కష్టాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు కూడా ప్రపంచ దేశాలు అల్లాడిపోయిన టైంలో కూడా మార్గదర్శకంగా నిలబడినటువంటి ఈ రాష్ట్రం వాలంటీర్ వ్యవస్థ ద్వారా, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎప్పుడు ఎవరికి కరోనా వచ్చిందో కనుక్కొని ఆ క్షణమే వాళ్ళకు మందులు పంపిస్తూ, కిట్లు పంపిస్తూ, ఆ ఇంటికి సరుకులు పంపిస్తూ, ఇంట్లో పెద్దలు తల్లిదండ్రులు ఏమైనా సరిగా చూసుకున్నారో లేదో తెలియదు, కానీ ఆ పేషెంట్ దగ్గరికి పోయేదానికి ఇబ్బంది పడినారేమో తెలియదు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాలంటీర్లు ఉన్నారు చూడండి, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ,
ఇలాంటివన్నీ చేసి కష్టకాలంలో కూడా ఈ ప్రభుత్వం మా ఇంట ఉందని చెప్పి పేదవాడు ధైర్యపడే విధంగా ఈ ప్రభుత్వం నడిపిన విధానము, సంక్షేమాన్ని ఎవరైనా ఇస్తారు కానీ సంక్షేమం నేను చూసినాను ఏదో ప్రజలకు ఈ ప్రభుత్వం ఏదో ఉచితంగా చేస్తానని భావన కలిగించే ప్రభుత్వాలను చూసినాను తప్ప, లేదు మిమ్మల్ని గౌరవిస్తున్నాం, ఈ సంక్షేమం మీకు, మీ ధర్మం మీకు దక్కాలా అనే విధంగా ఆ సంక్షేమాన్ని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో వేయటమా, లేకపోతే వాళ్ళకు వచ్చే పెన్షన్ కానీ బియ్యాన్ని కానీ సగౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయే అవతాతలకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్లు 1వ తేదీ పొద్దున్నే వాళ్ళ దగ్గరికి చేర్చే విధానం. ఒక్క 2 నెలల పాటు వాలంటీర్ వ్యవస్థను ఆయన వ్యతిరేకించి కోర్టు కేసి వాలంటీర్లు పనిచేయకూడదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రలో భాగంగా చేసిన కార్యక్రమంలో ఈ 1 నెలలో పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎంత భయాందోళన క్రియేట్ చేశారంటే ముసలోళ్ళు, వృద్ధులందరూ, వితంతువులు, వికలాంగులు ప్రత్యేకించి 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ గ్రామ సచివాలయం దగ్గరికి వచ్చి రోజుల తరబడి పడిగాపులు కాసి ఎప్పుడు వస్తుందో ఏమో వెయిట్ చేసి 58 నెలల పాటు బ్రహ్మాండంగా గౌరవించుకుంటా పొద్దునంగా తెల్లవారకు ముందే వాలంటీర్లు వచ్చి అవ్వ నీ పెన్షన్, తాత నీ పెన్షన్, సోదరుడా నీ పెన్షన్ అని చెప్పి వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే కార్యక్రమం 58 నెలల పాటు సుదీర్ఘంగా ఇచ్చినప్పుడు చాలా సుఖంగా తీసుకొని, వీడు రా నా మనవడు నన్ను గౌరవిస్తున్నాడు, నన్ను రోడ్లమ్మడి బజార్లమ్మడి తిప్పకుండా, ఎండకు నిలబెట్టుకోకుండా, క్యూలో నిలబెట్టుకోకుండా, ఆకలి దప్పికి తెలియకోకుండా నాకు రావాల్సిన హక్కుగా నాకు 1వ తేదీ వస్తానే బాధ్యత 58 నెలలుగా చూసి